తెలంగాణ డీజీపీ గరవి గుప్తా నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని 8 పోలీస్ భరోసా కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ రిబ్బన్ కట్ చేసి భరోసా కేంద్రాన్ని ప్రారంభించి చెట్లను నాటారు. మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భరోసా సెంటర్కు వచ్చి పిటిషన్ ఇస్తే కౌన్సిలింగ్ నిర్వహించి వారికి పోలీసులు అండగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఏడీడీ ఎల్ఎస్పీ సిహెచ్ రామేశ్వరరావుతో పాటుగా జిల్లాలో ఉన్న డిఎస్పీలు, నాగర్ కర్నూలు జిల్లా సిఐ, భరోసా కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. ఈ ఇనాగ్రేషన్ మన డీజీపీ రవిగుప్తా సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయింది. ఈ ఇనాగ్రేషన్లో రవిగుప్తా సార్ మరియు అడిషనల్ డీజీగా ఉమెన్ సేఫ్టీ షికాగోయల్ మ్యామ్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అటెండ్ చేశారు. తర్వాత మన ఇక్కడ డిస్ట్రిక్ట్ భరోసా సెంటర్లో మన ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, నాతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్, తర్వాత ఆల్ డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, తర్వాత సఖీ సెంటర్ నుంచి లేడీస్, తర్వాత మన టీమ్స్ ఇన్ఛార్జ్ అండ్ కొత్త రిక్రూటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ భరోసా సెంటర్ మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఈ ఉమెన్ హింస, తర్వాత మహిళలు, క్రైమ్ అగేన్స్ట్ మహిళలు, తర్వాత పిల్లలు అగేన్స్ట్ ఒక పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సెంటర్ ఈ భరోసా సెంటర్ ఉంది. ఈ భరోసా సెంటర్లో అన్ని మొత్తం లీగల్ హెల్ప్, సైకలాజికల్ హెల్ప్, కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్, తర్వాత పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ హెల్ప్ మరియు విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ కూడా ఈ సెంటర్ నుంచి హెల్ప్ ఇస్తున్నాము. అంటే మాకు ట్రైనింగ్లో నేర్పించిన చాలా విషయాలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద 18 years బిలో ఉన్న చైల్డ్ ఎవరు వచ్చినా, ఏ అబ్యూస్ జరిగినా కానీ వాళ్ళందరినీ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనం భరోసా సెంటర్కి వస్తాము. ఎఫ్ఐఆర్ లేకుండా మన సెంటర్కి వచ్చినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. రేప్ జరిగిన వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ చేపిస్తాము డాక్టర్తో. వాళ్ళకు ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళని లీగల్ పర్సన్తో కోర్టుకి కానీ న్యాయస్థానానికి కానీ తీసుకెళ్తుంటాము. ఎఫ్ఐఆర్ చేయిస్తాము. 161, 164 అన్ని చేంజ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాం. మొత్తానికి ఇది ఒక వన్ స్టాప్ సెంటర్. అన్నీ ఒక గొడుగు కిందికి, ఒకే గొడుగు కిందికి విక్టిమ్ని తీసుకొచ్చి ఇక్కడే న్యాయం జరిగేలాగా చేస్తాము. మన విక్టిమ్ని కోర్టుకు ఒకసారి, డాక్టర్తో ఒకసారి అని చెప్పి ప్రతిసారి తిప్పకుండా ఒకే దగ్గర న్యాయం జరిగేలాగా, త్వరగా న్యాయం జరిగేలాగా చేయడానికి భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.